ముందుగా అందరికి టీమ్ మూవీస్ ఫర్ యూ నండి. హ్యాపీ ఉగాది. ఈరోజు మార్నింగ్ 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 'సికిందర్ ఏ.టీ.ఎం' షో చూద్దామని గచ్చిబౌలిలో ఉన్న ప్లాటినం మూవీస్‌కి వెళ్ళా. అయితే టెక్నికల్ ఇష్యూ వల్ల షోని క్యాన్సిల్ చేశారు. హుషూ! ఏంటబ్బా ఇది! ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నా. కానీ మా రివ్యూ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు గదా! ఇంక అందుకని మళ్ళీ 30 మినిట్స్‌లో ప్రసాద్స్ పీసీఎక్స్‌లో 9 AM షోకి వెళ్ళిపోయా. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే 3K లైక్స్ అయితే అడిగేస్తున్న ఈ వీడియోకి కొట్టండి. నా కమెంట్ ద స్టోరీ లైన్. ఒక రాయల్ ఫ్యామిలీలో పుట్టిన సంజయ్ ఒక పవర్‌ఫుల్ మినిస్టర్ కొడుకుని ఒక సిట్యుయేషన్‌లో కొడతాడు. ఇప్పుడు ఆ మినిస్టర్ ఏం చేశాడు? ఆ మినిస్టర్ నుండి సంజయ్ ఎలా తప్పించుకున్నాడు అనేది సినిమా స్టోరీ లైన్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. సంతోష్ నారాయణ గారి బీజీఎం ఎక్సలెంట్ ఉంది. కొంచెం రిపిటీటివ్ అనిపించినా కూడా టీజర్‌లో బీజీఎం సినిమాలో ఎక్సలెంట్‌గా అనిపించింది. ఇక టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్ ఎక్సలెంట్‌గా ఉంది. నైట్ టైమ్ ఎపిసోడ్స్‌లో లైటింగ్ చాలా బాగుండింది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో కెమెరా యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకంతే. ఇంకా పాజిటివ్స్ ఏమీ లేవు. నెగెటివ్స్‌లోకి వెళ్ళే ముందు మా మూవీస్ ఫర్ యూ టీమ్ అంతా కలిసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసాం. షార్ట్ ఫిల్మ్ కాదు కానీ షార్ట్ ఫిల్మ్ లాంటిది. కింద కామెంట్స్‌లో లింక్ ఇస్తా. ఒక్కటే మాట, క్లైమాక్స్‌కి మీ మైండ్ పోతది. ఇప్పుడు నెగెటివ్ స్టార్ట్ చేస్తే స్టోరీ చాలా బ్యాడ్‌గా ఉంది. నేను స్టోరీ లైన్‌లో చెప్పిన స్టోరీ తప్పించి ఇంక సినిమాలో స్టోరీ ఏమీ లేదు. మురగదాస్ లాంటి బ్రిలియంట్ డైరెక్టర్ ఇలాంటి డమ్ స్టోరీని ప్రిపేర్ చేసుకుంటారని అస్సలు అనుకోలేదు. మినిమమ్ స్టోరీ అయినా ఉండాలి కదండీ! సరే రాసుకోలేకపోతే అట్‌లీస్ట్ గోస్ట్ రైటర్స్‌నైనా వాడుకోవచ్చు కదా! ఇంత బ్యాడ్ స్టోరీతో ఏం పొడి చేద్దాం అనుకున్నారసల? రైటింగ్ ఎంత బ్యాడ్‌గా ఉందంటే ప్రాపర్‌గా సబ్‌ప్లాట్స్ ఉండవు, ప్రాపర్‌గా కాన్ఫ్లిక్ట్స్ ఉండవు, ప్రాపర్‌గా అసలు ఏమీ ఉండదు. అసలు కొన్ని సీన్స్ చూస్తే అసలు షూట్‌కి ముందు ఏమైనా రాసుకున్నారా? లేదా డైరెక్ట్‌గా షూట్ చేసి పాడేసారా అనిపించింది. సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. మనల్ని ప్రేమించిన వాళ్ళని గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు అని. మరి మిమ్మల్ని ఇంత ప్రేమించిన ఆడియన్స్‌ని ఎందుకు మురుగదాస్ గారు ఇంత గ్రాంటెడ్‌గా తీసుకున్నారు? సినిమా చూస్తున్నప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ గుడ్డిపోయి, డీసెంట్ పోయి, అట్‌లీస్ట్ యావరేజ్ సీన్స్ అయినా ఉంటే చాలురా బాబు అని అనుకునేటట్టు అయిపోయింది పరిస్థితి. పోనీ మాస్ మూమెంట్స్ ఏమైనా వర్క్ అయ్యాయా అంటే, ఒక్క ఎపిసోడ్ కూడా వర్క్ అవ్వలేదు. ఒక మాస్ ఎపిసోడ్‌లో హై రవ్వాలి. ఒక మాస్ ఎపిసోడ్‌లో హై రావాలి అంటే, ఆ ఎపిసోడ్‌కి ఆర్ ఆ ఫైట్‌కి ఒక పర్పస్ ఉండాలి. ఆర్ ఒక రీజన్ అయినా ఉండాలి. పర్పసే లేకుండా ఎలివేషన్ ఎపిసోడ్ పెట్టినా, హెవీ యాక్షన్ పెట్టినా యూజ్ ఉండదు. అండ్ ఈ సినిమాలో ఎగ్జాక్ట్‌గా ఇలానే జరిగింది. చాలా ఫోర్స్‌డ్‌గా, చాలా ఆర్టిఫిషియల్‌గా మాస్ ఎపిసోడ్స్‌ని ప్యాడ్ చేసుకున్నారు. అండ్ ఆ మాస్ మూమెంట్స్‌కి ఉండే థీమ్ అండ్ ఐడియా చాలా రొటీన్ అండ్ ఔట్‌డేటెడ్‌గా ఉంది. సినిమాలో ట్రోల్ మెటీరియల్ గట్టిగానే ఉంది. హీరో ఏమైనా చేసేయగలడు, ఏమైనా కొనేయగలడు, ఎందులో అయినా సరే విన్ అయిపోతాడు. ఇంకా అసలు డ్రామా కానీ, బేసిక్ లాజిక్స్ కానీ ఏమీ ఉండవు. లాజిక్స్ ఉండక్కర్లేదు. బట్ అవి కన్విన్సింగ్‌గా చూపించగలగాలి. సినిమాలో ఒక క్యారెక్టర్‌కి హార్ట్ బాగా ఎఫెక్ట్ అయ్యి, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సొస్తది. అయితే ఆ క్యారెక్టర్‌కి హార్ట్ ఎఫెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? లవ్ ఫెయిల్యూర్ అయ్యి, ఆ బాధతో హార్ట్ డ్యామేజ్ అయిందంట. మరీ టూ మచ్ రా బాబు! ఇక బేసిక్ ఎమోషన్స్‌ని కూడా కనెక్ట్ చేయలేకపోయారు సినిమాలో. ఏం ఫీల్ ఉండదు. ఏమనిపించలేదు. అందుకంటే చాలా ఫోర్స్‌డ్‌గా ఉంటది సినిమా అంతా. 'సికందర్' రీమేక్ ఫిల్మ్ గాదు. కానీ చాలా పాత సినిమాలన్నీ ఒకేసారి చూసేటట్టు అనిపించింది. సాంగ్స్ కూడా అస్సలు బాగోలేదు. కోట్లు ఖర్చు పెట్టి సెట్స్ వేసి సాంగ్ చేసేస్తే సరిపోదు గదా! సాంగ్సే గాదు, సాంగ్స్ ప్లేస్‌మెంట్ కూడా సరిగ్గా ఉండదు. మీకు గుర్తుండుంటే 'సికిందర్' టీజర్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. కానీ 'స్పైడీ' టీజర్‌తో ఎలా మోసం చేశారో 'సికిందర్' టీజర్‌తో కూడా అలానే మోసం చేశారు. ఆ టీజర్‌కి, సినిమాకి అసలు ఎటువంటి సంబంధమే లేదు. పెర్ఫార్మన్సెస్ గురించి చెప్పమంటే బాయ్ సంగతి తెలిసిందేగా. చాలా జాగ్రత్తగా ఇంకో ఎక్స్‌ప్రెషన్స్ పలకకుండా ఒక్కటే ఎక్స్‌ప్రెషన్స్‌తో లాగించేశాడు. ఇక 'రష్మిక' అండ్ అదర్ యాక్టర్స్ పర్వాలేదు. వాళ్ళకున్న తక్కువ స్కోప్‌లో వాళ్ళు బానే చేశారు. సో, ఫైనల్‌గా 'సికందర్' సినిమా ఎలాగుందంటే అస్సలు బాలేదు. ఇట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్. మురుగదాస్ గారు ఈ సినిమాకి డైరెక్టర్ అంటే అసలు నమ్మబుద్దే కావట్లేదు.